మీకు కావాల్సిన సేమియాని తీసుకుని వాటరు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. వాటర్లో కొంచెం ఉప్పు, నూనె, పసుపు ఇవన్నీ వేసి బాగా పొంగు రానిచ్చేసి ఈ సేమియా మొత్తం వేసేసి 80% సేమియా ఉడికితే చాలు. ఎక్కువ మెత్తగా అవ్వకూడదు. చాలా జాగ్రత్తగా 80% అంతే. నొక్కి చూస్తే కొంచెం ఉడికినట్టుంటే చాలు. ఇలా వెంటనే చల్లటి నీళ్ళు పోసేయాలి, లేకపోతే మెత్తగా అయిపోద్ది సేమియా. అది తర్వాత పోపు, పులిహోర పోపుకు మళ్ళీ ఇవన్నీ వేసేసి వరుసనే అన్నీ దోరగా చక్కగా వేయించుకోవాలి. ఈ పులిహోర పోపు వల్లే సేమియా రుచి అంతా వస్తుంది కాబట్టి పోపుని జాగ్రత్తగా పెట్టుకోవాలి. మంచి సువాసన వచ్చే కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు కారంతోనే కాబట్టి పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఎక్కువ వేసుకొని అంతా వేసేసి పొయ్యి కట్టేసేసిన తర్వాత సేమియా వేసుకోవాలి. కొంచెం నిమ్మకాయ రసంలో కొంచెం పంచదార, ఉప్పు ఇవి వేస్తే కంపల్సరీ బాగుంటుందండి. పంచదార కానీ బెల్లం కానీ వేసుకోండి, మంచి రుచి వస్తుంది మీ సేమియా పులిహోర. పొడి పొడిలాడతా చల్లారనిచ్చిన తర్వాతే కలుపుకోండి. ఇవన్నీ కూడా పొయ్యి తీసేసి కలపండి, చాలా టేస్ట్.